తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. నాయకుల మధ్య మాటల తూటాల్లా పేలుతున్నాయి. ఎండాకాలంలోనూ ధాన్యం మంటలు మరింత ఎగిసిపడుతున్నాయి. రైతు గోస బీజేపీ భరోసా యాత్ర పేరుతో బీజేపీ నాయకులు వికారాబాద్ జిల్లా కుల్కచర్లకు వెళ్లారు. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు మరికొందరు నేతలు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అన్నదాతను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని బీజేపీ చీఫ్ రామచంద్రరావు విమర్శించారు. రైతులు 10-15 రోజుల నుంచి ఎదురు కాపలా చూస్తా ఉన్నారు. ఎక్కడ బండ్లు వచ్చి లిఫ్ట్ చేస్తాయో అని చెప్పి చూడాలని చెప్పి వారి యొక్క అమ్మడానికి పెట్టినటువంటి ధాన్యం అంతా కూడా అటు అమ్ముడు పోకుండా వాన్లో దర్చి టార్పాలిన్ లేక బోరి సంచులు లేక ఇవన్నీ లేక ఈరోజు రైతులందరూ బాధపడతా ఉన్నారు. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ మా యొక్క బృందం వచ్చింది కాబట్టి ఈరోజు యంత్రాంగం అంతా కూడా రైతుల్ని ఒక కనుగొప్పడానికి వాళ్ళని మోసం చేయడానికి ఈ యొక్క చర్య తీసుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని హరీష్ రావు ఆరోపించారు. సిద్దిపేట జిల్లా ఎన్సాన్పల్లిలో ధాన్యాన్ని పరిశీలించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 2 రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయకపోతే రైతులతో సిద్దిపేట కలెక్టరేట్ను ముట్టడిస్తామని హరీష్ రావు హెచ్చరించారు. ఫస్ట్ టైం రైతులు ఈసారి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న 70 లక్షల మెట్రిక్ టన్నులు కొంటాము అంటుండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నీది నోరా మోరా? నువ్వే మొన్న ఏమన్నావు? 90 లక్షల మెట్రిక్ టన్నులు కొంటా అన్నావు. ఇవాళ ఏమంటున్నావు? 70 లక్షల మెట్రిక్ టన్నులు కొంటా అంటున్నావు. అంటే 20 లక్షల మెట్రిక్ టన్నులు ఎగబెడుతున్నావా? 1-2 రోజుల్లో గిట్ట మార్పు రాకపోతే స్వయంగా నేనే వెళ్లి కలెక్టరేట్ ముందు నిరవధిక ధర్నా చేపడతామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. వేలాది మంది రైతులను తీసుకెళ్లి కలెక్టరేట్ ను దిగ్బంధం చేస్తామని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. బీజేపీ రైతు గోస బీజేపీ భరోసా యాత్రపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. తెలంగాణ రైతుల పట్ల ప్రేమ ఉంటే బస్సు యాత్ర కంటే ముందు ఢిల్లీ యాత్ర చేపట్టాలన్నారు. రైతులను అడ్డం పెట్టి బీజేపీ బీఆర్ఎస్ డ్రామాలు ఆడుతున్నాయని ఆది శ్రీనివాస్ విమర్శించారు. రైతుల పక్షపాతి ప్రభుత్వం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి సర్కార్, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు మిగతా పండించిన పంటను కూడా అదే మద్దతు ధరకు రాష్ట్ర ప్రభుత్వం సొంత ఖర్చుతోని కొనుగోలు చేస్తుంది. ఈ అంశాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ గ్రహించాలి. నిజంగా మీకు తెలంగాణ రైతులపైనే ప్రేమ ఉండుంటే, మీరు రైతుల పక్షపాత నిరూపించుకునేది ఉంటే ఈరోజు బస్సు యాత్ర కంటే ముందు ఢిల్లీ యాత్ర చేపట్టి. రైతు గోస బీజేపీ భరోసా యాత్రలు రాజకీయ డ్రామా అని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ధాన్యం మొక్కజొన్న కొనుగోళ్లలో కేంద్రం సహకరించడం లేదని ఆరోపించారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం నుంచి రావాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలు అందించే ప్రయత్నం చేయండి. మీరు రైతు వ్యతిరేక ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం రైతులకు పూర్తిగా అండగా ఉంటూ అన్ని రకాల సహాయ సహకారాలు అందించే ఈ సందర్భంలో ముసలి కన్నీరు కాలుస్తూ రైతుల పేరు మీద రైతు యాత్రలు చేపట్టడం బీజేపీకి సిగ్గుచేటు. తప్పకుండా మేము మరి కాంగ్రెస్ పార్టీ తరఫున రైతులకు అండగా ఉంటాం, రైతులకు సపోర్ట్ గా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ పెట్రోల్ పెంపు ధరల దృష్టి మరల్చడానికి కొరకు మాత్రమే చేస్తోంది, రైతుల మీద ప్రేమతో కాదు. కేంద్రం సహకరించకపోయినా ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ రెడ్డితో సిపిఐ, సిపిఎం నేతలు వేరువేరుగా కలిసి సమావేశమయ్యారు. కేంద్రం మద్దతు ధరలు ప్రకటించి గింజ కొనడం లేదని సీఎం విమర్శించారు. పండిన పంటలో 30% కూడా సేకరించడం లేదని అన్నారు. తమ ప్రభుత్వానికి నష్టం వచ్చినా మొక్కజొన్నను కొనుగోలు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.